ఏమన్నావే? ఏమన్నా? వాడు ఎవరనుకుంటున్నావు? దారిని పోయి దరిద్రం అంటావా? ఇంకోసారి వాణ్ణి గనుక దారిని పోయి దరిద్రం అన్నావో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏంటే ఏదో సొంత మేనల్లుడు అన్నట్టు అంత ఆవేశపడుతున్నావు? అవునే, వాడు నా సొంత మేనల్లుడు. రంగాచారి గారికి స్వయాన మనవడు. అలాంటి వాణ్ణి దారిన పోయే దరిద్రం అంటావా? నిలువున నరికి పారేస్తాను నిన్ను. ఏదో మాట వరుస కలా అన్నాను. నీ సంగతేంటో గోవింద్ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. దారిన పోయే దరిద్రం అంట. ఈసారి ఎవరైనా మా బిలహర్ని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రాణాలతో మిగలరు. అమ్మా పద్మావతి, ఏంటమ్మా నువ్వు అనేది? వాణ్ణి సొంత మేనలుడా? నాకు సొంత మనవడా? ఓరు దేవుడు, ఆవేశంలో ఏదేదో వాగేశానే. నిజాలు మొత్తం బయట పెట్టేశానే. చెప్పమ్మా. సారీ మావయ్య గారు. దామిని తిట్టిందన్న కోపంతో నోటికొచ్చింది ఏదేదో వాగేశాను. నిజంగా మీరు దత్తత తీసుకుంటే మీకు స్వయాన మనవడే కదా మావయ్య గారు. మాకు సొంత మేనల్లుడే అవుతాడు కదా, ఆ ఉద్దేశంతోనే అన్నాను. సర్లే అండాళ్ళు, పద ఆ ఏర్పాట్లేవో చూద్దాం. అమ్మయ్యా, బతికిపోయాను. రే బిలహరి, మీ అమ్మకి మాటిచ్చినట్టుగా నిన్ను మీ తాతయ్యకి అమ్మమ్మకి దగ్గర చేస్తున్నాన్రా. అయ్యా, ఇంతకీ తమరు దత్తత తీసుకోవాల్సిన పిల్లవాడిని పిలుస్తారా? అలాగే గురుగారు. బిలహరి, బిలహరి. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. బిలహరి నామదేశ్య భరద్వాజ గోత్రస్య. ఇప్పుడు నన్ను దత్తత తీసుకుంటే ఆయన మనవడినవుతానస్య, లేదంటే అనాథగానే మిగిలిపోతానస్య. ఓరి భడవా, వేలడంత లేవు. ఎన్ని వేషాలు వేస్తున్నావురా? శుభం, కూర్చో. ఇక పూజా కార్యక్రమం మొదలు పెడదాం. మొత్తానికి అందరూ కొడుకుని దత్తత తీసుకుంటారు. మీ మావయ్య గారు మాత్రం మనవణ్ణి దత్తత తీసుకుంటున్నారు. అవును గురువుగారు. అమ్మా పద్మావతి, పూజా కార్యక్రమం మొదలు పెడతాను. కాస్త పసుపు కుంకుమ తెప్పించమ్మా. నేను తెస్తాను. ఓసై పద్మావతి, మాయ ఈ ఇంట్లోనే ఉందని నా అనుమానమే. అందుకే నువ్వంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. ఈ మాయ ఫోన్తోనే నీ సంగతి, ఆ త్రిపుర సంగతి తేలుస్తాను. తీయవే, నువ్వు తీస్తావని నాకు తెలుసు. తీయి. ఫ్యామిలీ డాక్టరా? ఎవరబ్బా మనకు తెలియని ఫ్యామిలీ డాక్టర్? అయినా ఈ టైంలో మాయకెందుకు ఫోన్ చేసినట్టు? ఎవరో డాక్టర్ అంట. లిఫ్ట్ చేస్తే పోలే.
అమ్మా మాయా, నేనిచ్చిన టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా? ఓకే అమ్మా, టేక్ కేర్. ఆ టాబ్లెట్స్ ఒక్క పూట వేసుకోకపోయినా వాటి రియాక్షన్ చాలా దారుణంగా ఉంటాయి. నీ బ్రెయిన్ లో నరాలన్నీ పగిలిపోతాయి. నీకు పారాలిసిస్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ కూడా రావచ్చు, కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు, అమ్మా హార్మోన్స్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు కూడా. సో ఆ టాబ్లెట్స్ వితౌట్ ఫెయిల్ వాడాలి, అర్థమైందా? ఓకే అమ్మా, టేక్ కేర్. ఓరి నాయనో, వామ్మో, ఆ మాయకి ఏ రోగం ఉందో ఏమో, రోజు టాబ్లెట్లు వేసుకోవాలంట, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చంట, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చంట, ఏకంగా చచ్చిపోవచ్చంట. ఆ విషయం మాకు తెలియక దాన్ని కిడ్నాప్ చేసి పద్దును కూడా తీసుకెళ్తే బాగుంటదా? ఆ పద్మావతికి తెలియకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. అలా వెళ్తేనే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. వెళ్ళవే. ఓకే, పద్దును కూడా తోడుగా తీసుకెళ్తాను. అయ్యో, ఇది పద్మావతి దగ్గరికి వెళ్తుందా? పద్మావతి దగ్గరికి వెళ్తే అది బాగా ముదురే. నా ఆటలు దాని దగ్గర సాగవే. నో 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 నో, అసలే మా పద్దు పూజలో ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అది ఇప్పుడు పూజలో నుంచి వస్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని 100 క్వశ్చన్లు వేస్తారు. ఇవేవి ఉండకూడదు అంటే నేనే వెళ్ళి ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. చేసేస్తా, అయిపోద్ది. ఈ త్రిపురేంటి ఇంకా రాలేదు? నువ్వు రోజు టాబ్లెట్లు వేసుకుంటావానే? అవును, వేసుకుంటుంది. నువ్వా? హా, నేనే. నేను ఈ గదిలోకి రావాలని డాక్టర్ లాగా నాటకమాడి ఫోన్ చేశాను. నువ్వే జఫ్ఫదాన్ లాగా నా ట్రాప్ లో పడిపోయి డోర్ ఓపెన్ చేశావు. నిన్ను చూడవే, నన్ను ఎలా కట్టేసి చిత్రహింసలు పెడుతున్నారు. నీ చిత్రవదికి టైం అయిపోయిందే. అసలు నేను ఇక్కడ ఎందుకు కట్టేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు చెప్పు. ముఖ్యంగా మీ అమ్మ ఈ ఇంటికి కూతురని కానీ బయటపడకూడదు. ఇక నీ ఆటలు సాగవే. ఇప్పుడే వెళ్ళి వీడు రంగాచారి మనవడే అని రంగాచారి గారికి చెప్పేస్తాను. అమ్మా, అంటే ఆ బిలహరిగాడు రంగాచారికి స్వయాన కూతురు కొడుకా? అవునే. పద్మావతి ఇవన్నీ తెలిసే ప్లాంట్ గా వాడిని ఇక్కడ ఇరికించడానికి తీసుకొచ్చుంటుందా? అవును. ఓసే త్రిపుర, ఎంతకి తగ్గించావే? రామాయా. ఏయ్ దామిని, ప్లీజ్, తెలిసి తెలిసి ఆ చిన్న పిల్లాడికి అన్యాయం చేయకే. వాడు ఈ ఇంట్లో ఉండకపోతే వాళ్ళ నాన్న వాడిని చంపేస్తాడే. ఎవడెళ్ళ చేస్తే నాకేంటే? నా ఫ్రెండ్ని కట్టుపడేసి చిత్రహింసలు పెట్టారు. హ్యాపీగా వాణ్ణి ఈ ఇంటికి వారసుని చేస్తున్నారా?
అది జరగకూడదు అంటే నా ఎంట్రీ ఖచ్చితంగా జరిగి తీరాలి. ఈ త్రిపుర పసుపు కుంకుమ తీసుకొస్తానని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అదొక అయోమయం మాలోకం. కుంకుమ డబ్బా ఎదురుకుండా పెట్టుకుని కూడా ఇల్లంతా వెతుకుతూ కూర్చుంటుంది. నేనెళ్ళి చూసొస్తానుండు. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏదే పసుపు కుంకుమ? ఏంటి మాట్లాడట్లేదు? అలా నుంచున్నావేంటి? పద్మావతి అలా మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతావే, ఏంటి అలా ఉన్నావు? నేను చెప్తాను. ఏంటిది? గదిలో బంధించిన మాయ ఇక్కడికెలా వచ్చింది? ఏంటి మాయా, ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ దామిని నీకోసం ఊరంతా వెతుకుతుంది. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికాను. ఇంతకీ తను ఎక్కడుందో తెలుసా రోజంతా? దీన్ని ఇంట్లోనే దాచిపెట్టామన్న విషయం తెలిసిపోయిందా ఏంటి? మా ఎక్కడుందో మాకెలా తెలుస్తుందమ్మా? మీకు తెలుసా అని అడుగుతున్నావు? మన ఇంట్లోనే ఉంది మావయ్య గారు. ఏమిటి, మన ఇంట్లోనే ఉందా? అవును శ్రీనివాస్ బాబు గారు, ఎవరో తనని కిడ్నాప్ చేసి గదిలో కట్టి పడేశారంట. సారీయే పద్దు, దీన్ని మాత్రం నేనేం చెయ్యలేకపోయాను. అది తలుపు తీసుకుని వచ్చేసిందే. ఏం మాట్లాడుతున్నావు దామిని? మా ఆయన కిడ్నాప్ చేసి గదిలో కట్టిపడేశారా? అవును మావయ్య గారు, నేనే గనక వెళ్ళకపోయి ఉంటే ఇవాళ రేపు దాన్ని చంపేసి ఉండేవాళ్ళు. దాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నీకే. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్నగారు నీకే అంది అంటే కిడ్నాప్ చేసింది పద్మావతియేనా? పద్మావతి మా ఆయన కిడ్నాప్ చేసి కట్టిపడేయాల్సిన అవసరం ఏముందిరా? అంత క్లియర్ గా కిడ్నాప్ చేసే అవసరం నీకే ఉందని చెప్తుంటే ఇంకా ఏం అవసరం ఉందంటారే నాన్నగారు? ఈ కిడ్నాప్ వెనకాల ఏదో రహస్యం ఉంది, అందుకే పద్మావతి మాయని గదిలో కట్టిపడేసింది. చెప్పవే పద్మావతి. చెప్పమ్మా పద్మావతి. చెప్పవే పద్మావతి. హలో శ్రీనివాస్ బాబు గారు, మీరంతా పొరపాటు పడుతున్నారు. ఏమిటి నువ్వు అనేది? అవును మావయ్య గారు, నీకే అనలేదు, వీకే అన్నాను. వీకేనా? అవును మావయ్య గారు, వీకే అంటే వీణా కొమ్ముల అని మాయాకి ఒక ఫ్రెండ్ ఉందంట. ఆ వీణ వాళ్ళ అత్త మావలకి ఒక కూతురు ఉండేదంట. అది తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని వాళ్ళ నాన్నగారు దాన్ని ఇంట్లో నుంచి గెంటేశారంట. ఆ కథంతా తెలుసుకున్న మా వీణ ఆ గెంటేసిన కూతురు కొడుకుని ఇంటికి తీసుకొచ్చిందంట. అంటే బిలారిగాడి గురించి మొత్తం దామినికి తెలిసిపోయిందన్నమాట. ఆ పిల్లవాణ్ణి ఆ తాతగారికి అంటగట్టాలని చూస్తుందంట. ఆ నిజం మావయ్య గారికి తెలిసేసరికి ఎక్కడ ఆ నిజం బయట పెట్టేస్తారోనని కిడ్నాప్ చేసి గదిలో పెట్టిందంట. ఎలాగో తప్పించుకుని మన ఇంటికి వచ్చిందన్నమాట. భగవంతుడా, అంతా అయిపోయింది. ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయింది. రే బిలారి, క్షమించరా, నేనేం చేయలేకపోతున్నాను. ఏమిటి కన్ఫ్యూజన్ స్టోరీ? ఈ చెత్త సోదంతా మాకెందుకు చెప్తున్నావు? దామినికి అలవాటే కదరా చెత్త స్టోరీలు చెప్పడం. అనవసరంగా భయపడి చంపింది. గురువుగారు, మీరు కార్యక్రమం కానివ్వండి. అండలు కూర్చోండి. నేను చెప్పిన స్టోరీ మొత్తం నీకు అర్థమైందనుకుంటా. ఆ స్టోరీలో అత్తయ్య మావయ్యలెవరో, ఆ వీణ తీసుకొచ్చిన పిల్లాడెవరో నీకు మొత్తం తెలుసు. అసలు స్టోరీ మావయ్య గారికి చెప్తే ఏమవుతుందో కూడా బాగా తెలుసు. అది తెలియకుండా ఉండాలంటే, ఈ దత్తత కార్యక్రమం జరగాలంటే
మావయ్య గారు నీ పేరు మీద రాసిన ఆస్తి నా పేరు మీద రాయాలి. ఏం మాట్లాడుతున్నావు? యస్, నీకు డబ్బు కావాలో నీ అల్లు నీ ఇంట్లో సెటిల్ చేయడం కావాలో తెలుసుకో. డబ్బే కావాలంటే ఇప్పుడే రంగాచారి గారు మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. మేనలుడే కావాలనుకుంటే ఆస్తి నా పేరు మీద రాస్తున్నావు. డిసైడ్ చేసుకో. బయట ఉంటాను. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ బిలహరికి అన్యాయం జరగకూడదు. నాకు తెలుసు నీ అల్లుడి కోసం ఎంత పెద్ద త్యాగమైనా చేస్తావని. నా అల్లుడి కోసం ఈ యావదాస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. ఏయ్, నువ్వు మమ్మల్ని ఎన్ని ముప్పతిప్పలు పెట్టినా వాటిని పట్టించుకోను. నాకు కావాల్సింది ఫైనల్ గా ఆస్తి. డాక్యుమెంట్స్ ఎక్కడా? ఇదిగో. ఓకే, నువ్వు అన్న మాట మీద నిలబడ్డావులే. ఏయ్, నీకు కావాల్సిన ఆస్తి నీకు ఇచ్చాను కదా, ఇక ఇష్యూ సాల్వ్ అయిపోయినట్టే కదా. అప్పుడే ఎక్కడైపోయిందమ్మా? నీ యావదాస్తి నాకిచ్చినట్టుగా ఎంటీ బాండ్ పేపర్ మీద సైన్ పెట్టు, అప్పుడే నీ ఆస్తి నాకు దక్కుతుంది. పెన్ ఇక్కడ. హలో, ఇదేంటి కరెక్ట్ గా ఈ టైంలో వచ్చింది? డబ్బున్న అమ్మాయిలాగా రమ్మన్నావు, గోవింద్కి మాజీ లవర్ లాగా నటించమన్నావు. తీరా చూస్తే డబ్బు లేదు, నువ్వు లేవు. డబ్బులు ఇవ్వకుంటే వెళ్ళిపోయావు. ఏంటి సంగతి? ఏయ్, ఇక్కడ కాదు, పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పదా. దేవుడున్నాడే త్రిపుర, అందుకే నేను సంతకం పెట్టబోయే లోపే ఆటంకాన్ని అమ్మాయి రూపంలో పంపించాడు. అక్కడేం జరుగుతుందో చూద్దాం పదా. ఏయ్, నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావే? మరేం చేయమంటావు? పెద్ద కోటీశ్వరాల్లాగా 100 కోట్లకి వారసురాల్లాగా గోవింద్ ముందు బిల్డప్ ఇమ్మన్నావు. అందుకోసమే నేను తన ముందు అంత బిల్డప్ ఇచ్చాను. నేను డబ్బున్న దానిలా కనిపించడం కోసం 20,000 రూపాయల డ్రెస్ వేసుకుని మరీ వచ్చాను. అవన్నీ నా సొంత డబ్బులతో చేశానా? అప్పు చేసేగా చేశాను. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత నీదే కదా. రికార్డ్ చెయ్. అవును, నాదే. కానీ నేను ఇస్తానని చెప్పాను కదా. ఏంటిచ్చేది? ఇస్తానని మాటలే చెప్పావు, చేతల్లో ఎప్పుడైనా చేసి చూపించావా? మర్యాదగా పాతికి వెళ్ళివు, లేదంటే ఆ గోవింద్ దగ్గరికెళ్ళి నిజం చెప్పేస్తా. ఏయ్, పిచ్చి వాగుడు వాగకు. ఇంకా నీకు ఇవ్వాల్సింది ముష్టి 25,000. వాటి కోసం నా బండారం మొత్తం బయట పెడతావా? ఇదిగో చూడు, నేను అసలే అప్పుల్లో ఉన్నాను. అది సరిపోదన్నట్టు నువ్వు ఇంకో 25,000 అప్పు చేయించావు. ఇప్పుడు అప్పుల వాళ్ళు నా వెంట పడుతున్నారు. ఇప్పుడు గనక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అప్పులకి నా మొహం చూపించలేక, ఊరేసుకొని చావలేక నిజం బయటికి చెప్పటమే నాకు మార్గం. చెప్పు, నిజం చెప్పమంటావా? సరే సరే, డబ్బులు ఇస్తాను, ఇక్కడే ఉండు. రావే. ఒసే, రామబాణం గురించి విన్నాను కానీ మొట్టమొదటిసారిగా చూస్తున్నానే. పద, దీన్ని అస్త్రంలాగా వాడుకొని ఆ దామిని మీద ప్రయోగిద్దాం. పదవే. హలో ఆంటీ. నేను నీకు ఆంటీనా? సారీ సిస్టర్, యాక్చువల్లీ సిస్టర్ అనే పిలవాలి, కానీ ఆ దుర్మార్గురాలితో చేయి కలిపావు కదా, అందుకే ఆంటీ అని పిలిచాను. ఆ దామిని ఏమాత్రం ఇస్తానందేంటి? మా గోవిందుని అంతలా బకరా చేశావు. నేను గోవిందుని బకరా చేయటం ఏంటి? ఏయ్, ఇద్దరు కలిసి కొడతారేంటి? కొట్టడం కాదు, నువ్వు చేసిన వెధవ పనికి ఇక్కడే నిలువన పాతేయాలి. కానీ ఆడపిల్లవన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నారు. నువ్విందాక దామినితో మాట్లాడిందంతా ఆ ఫోన్లో రికార్డ్ చేశాం. అది తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చామే అనుకో. వద్దొద్దు, పోలీసులకి ఇవ్వద్దు. అసలే నేను పెళ్లి కాని ఆడపిల్లని. నా జీవితం మొత్తం నాశనం అవుతుంది. సరే, ఆ దామిని నీతో ఆడించిన నాటకం మొత్తం బయట పెడితే 25,000 కాదు
50,000 ఇస్తాను. లేదు కాదు కూడదు అన్నావే అనుకో, డైరెక్ట్ గా వెళ్ళి ఈ వీడియో పోలీసులకి చూపిస్తాను. నువ్వు జైలుకి వెళ్తావు. నేను నీకిచ్చే 50,000తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తావా లేదా జైలుకి వెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకో. ముష్టి 25,000 ఎందుకు? నువ్విచ్చే 50,000 కావాలి. వెరీ గుడ్. లోపలికొచ్చి జరిగిన నిజాలేంటో మా వాళ్ళకి చెప్పు. స్పాట్ లో నీకు 50,000 ఇస్తాను. అలాగే పద. ఏంటి పద్మావతి, ఇక్కడ పూజ జరుగుతుంటే నువ్వు బయటికెళ్ళావేంటి? ఈ అమ్మాయి ఎవరు? మీకు నిజాలు నిరూపించాలని తీసుకొచ్చాను అత్తయ్య గారు. ఇదేంటి లోపలికి వచ్చింది? బయట ఉండమంటే లోపలికి ఎవరు తీసుకొచ్చారు దీన్ని?